ఒక సంఖ్య యొక్క 75% 75 కలపగా అదే సంఖ్య వచ్చును అన్నాడు. అయినా ఆ సంఖ్య ఎంత? ఇక్కడ ఒకటి గమనించండి, పర్సంటేజ్లలో మనకేంటంటే కొన్ని పర్సంటేజ్లలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు 10% అని అన్నాడు అనుకోండి, దీని డెఫినేషన్ ఏంది 10/100 కదా, అంటే ఏమవుతుంది ఇది 1/10. ఇక ప్రతిసారి ఇలా కాకుండా ఎప్పుడైనా మనము 10% ఆఫ్ ఒక 1500 వాల్యూ కనుక్కోవాలంటే వాస్తవానికి 10/100 వేసుకొని ఇంటూ 1500 వేస్తాము, ఈ 2 zeros కట్టు, అప్పుడు ఎంత అవుతుంది, ఇది 150 అవుతుంది అని అనుకుంటాం కదా. దీన్ని మనం ఎలా చేయొచ్చు అని అంటే 10% అనగా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. 1500లో 10% అంటే లాస్ట్కు 0ను కొట్టివేసుకుంటాం అంతే. సో ఇప్పుడు మనకి ఇందులో ఒకవేళ 0 లేకపోతే ఎలా అని డౌట్ వస్తే 1565లో 10% ఎంత అని వచ్చింది అనుకోండి, చివరికి 0 ఉంటే కొట్టివేద్దాం, చివరికి 0 లేకపోతే ఒక డెసిమల్ పెట్టుకుందాం. మనం ఒక డెసిమల్ పెట్టుకోవాలి ఫ్రమ్ యూనిట్ ప్లేస్. ఆల్రెడీ ఒక డెసిమల్ ఉందనుకోండి, మనది ఇంకొక డెసిమల్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, అనగా 10% ఆఫ్ 156.5 కనుక్కోవాల్సి వస్తే 156.5 కదా. మనం 10% అంటే ఏమనుకున్నాం, చివరికి ఒక 0 కొట్టివేయండి. సో ఒకవేళ 0 లేకపోతే ఒక డెసిమల్ పెట్టండి, ఆల్రెడీ డెసిమల్ ఉంటే మనది ఒక డెసిమల్ యాడ్ చేసుకుందాం మనం. సో రైట్. సో ఇప్పుడు ఇవి ఎక్కువ యూజ్ అవుతుంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ 33 1/3లో ఎక్కువ వస్తాయి. 1/3 అనగానే 33 1/3% మనకు గుర్తు రావాలి. సో 1/6 ఎక్కువ వస్తుంటుంది. సో 16 2/3 అనేది గుర్తు రావాలి. అంటే 33 1/3 అంటే ఎంత అర్థమో 1/3 అన్నా కూడా అంతే అర్థం, పర్సంటేజ్. ఇది పర్సంటేజ్. ఇవి ఎక్కువ యూజ్ అవుతుంటాయి మనకు. 2/3 అనగానే మనకు 66 2/3% అనమాట. సో 1/9 అంటుంటాడు, 11 1/9%, 1/11 అంటాడు, సో 9 1/11%. ఇవి ఎక్కువ వస్తుంటాయి అనమాట. వీటిని మనం డైరెక్ట్ చూడగానే గుర్తుపట్టేలాగా ఉండాలి, వీటిని కూడా సింప్లిఫై చేయొద్దు అనమాట. రైట్. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాడు ప్రశ్నలకు వచ్చేస్తే, ఇది జనరల్ సమాచారము. ఒక సంఖ్య యొక్క 75% సంఖ్య ఎంతనో మనకు తెలియదు సార్. సో సంఖ్య యొక్క 75% అంటే 75% ఆఫ్ ఎక్స్ అనమాట. దీనికట ఏం కలపమన్నాడు, 75 కలిపితే అదే సంఖ్య వస్తుంది అని అన్నాడు. అదే సంఖ్య వస్తుంది అనమాట. 75% ఆఫ్ నెంబర్కు 75 కలిపితే అదే సంఖ్య వస్తుంది. అంటే దీని అర్థం ఏంటిదంటే 75% ఆఫ్ అమౌంట్కు ఎంత కలిపితే అదే నెంబర్, అంటే ఫుల్ నెంబర్ అంటే 100%. ఎంత కలపాలి మనం పర్సంటేజ్లలో, 25%. అనగా ఈ 75 అనేది ఆ సంఖ్య యొక్క 25%కు సమానము అన్నమాట. అనగా 25% అనగా 75 సార్. ఫుల్ నెంబర్ ఎంత అన్నాడు, 100%కు ఎంత. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 100 × 75 డివైడెడ్ బై 25, ఇది 3 times అంటే ఎంత అవుతుంది, 300 ఈజ్ ద ఆన్సర్. 300 ఆన్సర్ అవుతుంది.